స్వప్రకాశకం, స్వతేజస చైతన్యవత్. ఆయన స్వయంగా ఆయన ప్రకాశిస్తూ స్వయంగా చైతన్యవంతంగా ఉండేటటువంటి వాడు, అన్నిటినీ చైతన్యవంతం చేయగలిగినటువంటి వాడు. కాబట్టే నా బుద్ధిని సైతం ఆయన చైతన్యవంతంగా ఉంచగలుగుతున్నాడు లోపల. చూడండి, ఇంతకుముందు మనం చూసాం శరీరం గురించి వచ్చినప్పుడు, ఈ శరీరము ఈ 4 వేళ్ళు తీసి ఇక్కడ పెట్టేశాను అనుకోండి, ఈ 4 వేళ్ళు కోసి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇవి కదులుతాయా? కదలవు. ఎప్పుడైతే శరీరానికి తగిలించబడి ఉన్నాయో అప్పుడు మాత్రమే కదిలించబడతాయి, ఇవి కదులుతాయి, ఈ వేళ్ళన్నీ కదులుతాయి. ఈ చెయ్యి కదులుతుంది, చెయ్యి పైకి లేవమంటే లేస్తుంది, కిందకి దించమంటే దిగుతుంది. ఇది ఏం చెయ్యమంటే అది చేయగలుగుతుంది, చైతన్యవంతంగా ఉంటుంది. ఇదే చేతితో ఒకడు దానం చేస్తాడు, ఇదే చేతితో ఒకడు పని చేసుకుంటాడు, ఇదే చేతితో ఒకడు మర్డర్ చేస్తాడు, పీక పట్టుకుని పిసికేసి మర్డర్ చేస్తాడు ఒకడు, ఇదే చేతితో ఒకడు తుపాకీ కాలుస్తాడు. కాబట్టి ఈ ఏ పని చేయటానికైనా కానీ దీంట్లో ఏముండాలి? చైతన్యం ఉండాలి కదా. లోపల చైతన్య శక్తి అనేటువంటిది చేతిలోకి ప్రవహించకపోతే ఈ చెయ్యి చైతన్యవంతంగా పనిచేయదు. లోపల ఉండేటటువంటి చైతన్యం నా మనసులోకి ప్రసరించకపోతే మనసు పనిచేయదు. లోపల ఉండేటటువంటి చైతన్యం నా బుద్ధిలోకి ప్రవేశించకపోతే బుద్ధి పనిచేయదు. ఈ మధ్య అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, ఇదివరకు జరిగే కానీ ఈ మధ్య కొంచెం అందరికీ దీని గురించి అవగాహన కలిగింది ఎక్కువ. ఏంటంటే, ఒకటి మామూలుగా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాసేపు కొంతమంది ఏమవుతారంటే మూర్చపోతారు, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు నీళ్లు జల్లి అది చేసి ఇది చేసి మొత్తానికి ఏదో చేస్తే మళ్ళీ తేరుకుంటారు, వాళ్ళు కాన్షియస్లోకి వస్తారు, తెలివిలోకి వస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అరే వాడు కోమాలో ఉన్నాడండి, 4 రోజుల నుంచి కోమాలో ఉన్నాడండి. ఏం జరిగింది అక్కడ? అన్కాన్షియస్ అయ్యాడు కానీ స్పృహ తప్పాడు, కానీ స్పృహలోకి రాలేనటువంటి విధంగా స్పృహ తప్పాడు. స్పృహ అంటే ఏంటి చెప్పండి? స్పృహ అంటే ఏంటి? స్పృహలోకి వచ్చాడండి అన్నాం అంటే ఏంటి చెప్పండి? అదే మెలకు రావడమే. మెలకు అక్కడ ఏం జరుగుతుంది? ఇంతకుముందు స్పృహ లేదు అని అన్నావు, ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు అని అంటున్నావు. దానికి దీనికి తేడా ఏంటి? ఏం జరిగిందంటే అక్కడ లోపల చైతన్యం ఉంది, నేనున్నా, నాతో పాటు నా చైతన్యం కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి ఆ మిస్టేక్ అంటే, చైతన్యం కాసేపు నా నుంచి పక్కకి వెళ్ళింది. అంటే నేను చైతన్యంతో కనెక్ట్ కాలేకపోతున్నా, నేను కనెక్ట్ నా మనస్సు బుద్ధి కనెక్ట్ కాలేకపోతున్నాయి దాంతో. ఎప్పుడైతే కనెక్ట్ కాలేవో నేను ఎలా ఉంటాను? డమ్మీ. శరీరం అలా పడుంటుంది అంతే, అది ఏం చేయలేదు. ఎందుకు శరీరం ఏం చేయలేదు? మనసు ఏం చేయలేకపోతుంది. మనసు ఎందుకు ఏమీ చేయలేకపోతుంది? బుద్ధి ఏమీ చేయలేకపోతుంది. బుద్ధి ఎందుకు చేయలేకపోతుంది? బుద్ధి డిస్కనెక్ట్ అయి ఉంది, చైతన్యం నుంచి కాస్త డిస్కనెక్ట్ అయింది. అయితే కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ అవకాశం ఉంది, కానీ కావట్లా. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే నా ప్రయత్నం సరిపోవట్లా. ఆ కోమాలో ఉన్నటువంటి వాడు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, లోపల ఏదో ప్రయత్నం, తనకి తెలియనటువంటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంటాడు, కానీ ఆ చైతన్యంతో కనెక్ట్ కాలేకపోతూ ఉంటాడు వాడు. అందువల్ల కోమాలో ఉండిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో నెమ్మదిగా ఆ కనెక్షన్ అనేటువంటిది దొరుకుతుంది. కోమాలోంచి బయటికి రావటమో, ఒక్కొక్కసారి బయటికి రాలేనటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. తర్వాత ఆ శరీరం నెమ్మదిగా డికే అయిపోతుంది, చనిపోవటం కూడా జరుగుతుంది. దీనికంటే విచిత్రమైనటువంటిది ఇంకోటి జరుగుతుంది ఈ మధ్య. అది ఒక రకంగా కొంతమందికి లాభం కూడా. ఏంటంటే బ్రెయిన్ డెడ్. ఈ వెహికల్స్ ఎక్కువైన తర్వాత వచ్చిన కొత్తది ఇది. ఇదివరకు ఈ బ్రెయిన్ డెడ్ అనే పదం ఎప్పుడు మనం వినలా, నేనైతే వినలా చిన్నప్పుడు. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఇది.
స్పీడ్గా కార్లు స్పీడ్ పెరిగిపోయింది, మోటార్ సైకిళ్ళు స్పీడ్లు పెరిగిపోయాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు బలంగా మెదడుకి దెబ్బ తగిలినప్పుడు ఈ మెదడు చైతన్యంతో కనెక్షన్ కట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఏమైంది, దాంతో కనెక్షన్ ఉన్నటువంటి ఈ శరీరము, మనసు, బుద్ధి అన్నీ డిస్కనెక్ట్ అయిపోయాయి. దాన్నే మనం ఏమంటున్నాం, ఇంకా బ్రెయిన్ పని చేయకపోతే, బ్రెయిన్ కనుక డెడ్ అయిపోయింది అంటే దాంట్లో ఉండేటటువంటి చైతన్యం అక్కడితోటి కట్ అయిపోయింది. ఇంకా శరీరం ఎందుకు పనికిరాదు కాబట్టి ఏం చేస్తున్నారు, ఇంకా డాక్టర్స్ డిసైడ్ చేస్తారనమాట, బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేసిన తర్వాత 10 మంది బతుకుతారు వాడి వల్ల. వాడు కళ్ళు పీకి ఇంకొకటి పెడతారు, వాడు కిడ్నీలు పీకి ఇంకొకటి పెడతారు, వాడు లివర్ తీసి ఇంకోటికి పెడతారు. అవన్నీ పనికొచ్చేవే, అవి అలాగే ఉంటాయి. వాటిల్లోకి చైతన్యం ప్రవహిస్తోంది కానీ బ్రెయిన్లోకి వెళ్ళట్లేదు. బ్రెయిన్ డెడ్. కాబట్టి లోపల చైతన్యం ఉన్నంత వరకు శివం, చైతన్యం బయటికి వెళ్ళిపోతే శవం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ చైతన్య ప్రకాశం లోపల ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు, సర్వం పశ్యతి, అన్నిటినీ చూస్తున్నాడు. ఆయన ప్రతి దాన్ని చూస్తున్నాడు. ఆయన్ని ఎవరు చూడలేరు. ఇప్పుడు నా లోపల ఇంత చైతన్యం గురించి మనం మాట్లాడుకున్నామే, ఈ చైతన్యం ఎలా ఉంటుంది సార్? అది గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, అది లిక్విడా, సాలిడా, ఏమైనా ట్యాబ్లెట్ లాగా దాన్ని మింగచ్చా, సెలైన్ లాగా ఎక్కించుకోవచ్చా, ఎక్కడన్నా దొరుకుతుందా? ఇది కిడ్నీలు లివర్లు మార్చినట్టు దాన్ని కూడా మార్చుకోవచ్చా? ఎలా ఉంటుంది అది? నో, చైతన్యం ఈజ్ చైతన్యం, అంతే. లైట్ ఈజ్ లైట్. దాన్ని, అది అన్నిటినీ, బుద్ధిని ప్రకాశింపజేస్తుంది కానీ దాన్ని ప్రకాశింపజేయాల్సినటువంటి అవకాశం లేదు. ఎందుకని? స్వప్రకాశం, స్వయంగా ప్రకాశించేటటువంటిది. దాన్ని ఇప్పుడు నేను బుద్ధితో ప్రపంచాన్ని తెలుసుకుంటున్నానండి. బుద్ధితో ఈ ప్రపంచాన్ని అంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. పొద్దున్నే లేచి టీవీల్లో వార్తలు చూస్తున్నా, న్యూస్ పేపర్లో న్యూస్ చదివేస్తున్నా, పనులన్నీ చేసేస్తున్నా. దేంతో చేస్తున్నా ఇదంతా? నా బుద్ధి అండి, నా బుద్ధిలో ఉండేటటువంటి జ్ఞానం అని విర్రవీగుతాం మనం కదా. ఇప్పుడు అదే జ్ఞానంతో నువ్వు ప్రపంచ జ్ఞానాన్ని అంతా పొందుతున్నావే, ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని కూడా పొందు. ఆత్మ కూడా ఎలా ఉంటుందో తెలుసుకో. ఇదేమి రంగు అంటే చెప్తా, ఇదండి కాషాయం రంగండి అంట. ఇదేమి రంగు అంటే పసుపు రంగండి అంట. ఇదేమి రంగు అంటే ఎరుపు రంగండి అంట. అన్నీ చెప్తా. ప్రతి ఒక్కదాన్ని నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను. కానీ ఆత్మ తెలియబడేది కాదు. కానీ అది లేకపోతే ఇవన్నీ లేవు. విచిత్రమైనటువంటి సన్నివేశం ఇది. ఇప్పుడు పూర్వకాలం ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం అందరి ఇళ్లలో టార్చ్ లైట్లు ఉండేవి. అదన్నీ చూసి ఉంటారు. ఇంత పొడుగుంటాయి, ఇంతలా ఉండి. ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్ వచ్చేసాను, టింగ్ అని నొక్కితే ఇట్లా వచ్చేస్తున్నాను. లేకపోతే ఛార్జింగ్ పెట్టుకునేవి, ఇవన్నీ కొత్తగా వచ్చాయి. ఇవన్నీ పూర్వకాలం అయితే ఖచ్చితంగా దాంట్లో ఇంత లావు బ్యాటరీలు ఉంటాయి. దాంట్లో సింగిల్ ఏ బ్యాటరీలు అనమాట. అవి 3 or 4 వేయాలి, ఎంత పొడుగుంటుంది అది. ఆ ఎవరిడి వాళ్ళది వచ్చేది ఎత్తడిది, చాలా కాస్ట్లీ అది ఆ రోజుల్లో. లోపల బ్యాటరీలు వేసాం, బ్యాటరీలు వేసి స్విచ్ ఆన్ చేసాం. ఆన్ చేస్తే ఏమవుతుంది, ముందు లైటు వెలుగుతుంది. ఇప్పుడు ఆ లైట్ ముందున్నవన్నీ మనకి కనిపిస్తాయి టార్చ్ లైట్లో. ఇప్పుడు టార్చ్ లైట్ అనుకుంది, నా లోపల లైట్ ఉంది, ఆ లైట్ వెలగంగానే నాకు అన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి టార్చ్ లైట్ అనుకుంది. మంచిదే, లైట్ అనుకోవటం మంచిదే అనుకుంది. ఇప్పుడు ఆ లైట్ ఏమనుకుంది, నాకు అన్నీ కనిపిస్తున్నాయి, ఇదిగో కుర్చీ కనిపిస్తోంది, ఫ్యాన్ కనిపిస్తోంది, అన్నీ కనిపించేస్తున్నాయి నాకు నా లైట్లో అని అనుకుంది. నా కాంతి వల్లే ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు అదే బల్బు ఏమనుకుంది, నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది తెలుసుకోవాలనుకుంది. అనుకుని ఏం చేసింది, ఇప్పటిదాకా బల్బు ఇటు తిరిగింది, ఇప్పుడు ఏమైంది, ఆ బల్బు వెనక్కి తిరిగింది. బల్బు వెనక్కి తిరిగితే ఏమవుతుంది,
డిస్కనెక్ట్ అయిపోతుంది, సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. చూసుంటారు ఆ బల్బు ఆ టిప్ని, బ్యాటరీ టిప్ని టచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ బ్యాటరీ టిప్ని టచ్ చేస్తూ ఉన్నంతసేపు ఎదురుగుండా ఉండేవన్నీ కనిపిస్తాయి. బల్బు ఎప్పుడైతే నా శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వెనక్కి తిరగంగానే ఆ కనెక్షన్ కాస్త కట్ అయిపోయింది, ఇంకేం కనిపించదు దానికి. అంత మాత్రం చేత బ్యాటరీ లేవా? నాకు కనిపించకపోయినంత మాత్రాన బ్యాటరీ లేవా? నాకు తెలియనంత మాత్రాన ఆత్మ లేదా? నాకు తెలియబడట్లేదు అంతే తప్ప ఆత్మ ఉంది. ఇంతకాలం నేను బతుకున్నంతకాలం 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్నా, ఈ బతికినంతకాలం అన్ని తిరుగుతున్నా, చూస్తున్నా, తెలుసుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? 80 ఏళ్ల చైతన్యం నా లోపల లేకపోతే ఎలా ఉండగలుగుతా నేను చైతన్యవంతంగా అని ఒక్కసారి ఆలోచించగలిగితే నా లోపలే చైతన్యం ఉంది. ఇంతకుముందు చెప్పారు కదండి, అహం ప్రత్యయ లంబన. ఆ అహంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఒకానొకటి. దాని గురించి ఎక్కడ వెతకాలయ్యా? ఇంకా వెతుకులాట్లన్నీ ఆపేయి, అక్కడ ఇక్కడ తిరగడాలు ఆపేసేయి, ఆశ్రమాలకి గుళ్ళు గోపురాలు గురువులు ఇవన్నీ ఆపేసేయి. నీ లోపలే అంతర్ముఖమయ్యి లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవడానికి ధ్యానంలో ప్రయత్నం చేయి. కాబట్టి ఈ జ్ఞానం అంతా నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి జ్ఞానం అంతా ధ్యానం చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు నేను ఆత్మజ్ఞానం కోసం నేను ధ్యానం చేస్తున్నా, ఆత్మతత్వాన్ని అనుభవం పొందడం కోసం నేను ధ్యానం చేస్తున్నా. అలా ధ్యానం చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక జ్ఞానం అనేటువంటిది కూడా ఉండాలి. ధ్యానానికి సపోర్ట్ చేసేటటువంటిది జ్ఞానం. ఏ జ్ఞానం లేకుండా మనం ధ్యానం చేసామనుకోండి, అది ఉన్న శుష్క వేదాంతం అవుతుంది. ఇంత శంకరాచార్యులు వారు చెప్తారు ఇంతకు ముందు శ్లోకాల్లోనే ఒక చోట ఏంటంటే, నీకు మోక్షం పొందాలి అనేటువంటి కోరిక లేకుండా ఊరికినే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఇవన్నీ పొందడానికి ప్రయత్నం చేసావనుకో, నీకు మోక్షం పొందాలని కోరిక లేదు కానీ అండి నేను నోరు కట్టుకొని కూర్చుంటా, నేను చెవులు మూసుకొని కూర్చుంటా, కూర్చుంటే కూర్చో, కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ ప్రయోజనం ఏమై ఉండాలి? మోక్షం అనేటువంటి ప్రయోజనం ఉండాలి. నాకు మోక్షం కావాలండి కానీ ఇవన్నీ చేయనండి, నాకు ఇంద్రియ నిగ్రహం వద్దు, మనో నిగ్రహం వద్దు, కానీ నాకు మోక్షం కావాలండి, నా లోపల మోక్షం పొందాలనే కోరిక లేదు, లేకుండా ఎందుకు ఈ ప్రయత్నాలు అని ఆయన ఏం ఉదాహరణ చెప్తారంటే, దేహం దా హృదయా ధృత్వా నదీం తత్వం సగచ్చతి అంటాడు ఆయన. దేహం, ఈ దేహాభిమానం అనేటువంటిది ఇంకా ఉంచుకుని నేను ఆత్మతత్వాన్ని పొందాలి అని ప్రయత్నం చేసేటటువంటిది ఎలాంటిదంటే, ఎవడో ఏదో నదిలో పడవ దాటదామని ప్రయత్నం చేస్తున్నాడు, ఈ పక్క నుంచి ఆ పక్కకి ఉన్నట్టుండి సడన్గా ఏదో సుడిగుండం లాంటిది వరద బాగా వచ్చేసింది, సుడిగుండం లాంటిది వచ్చేసింది, దాంట్లోకి వెళ్ళిపోయింది పడవ. ఆ పడవ కాస్త ముక్కలు ముక్కలు అయిపోయింది. వీడు ఎట్లాగో కష్టపడి ఆ పడవలోంచి బయటపడ్డాడు. ఆ నది వేగంగా ప్రవహిస్తోంది, వీడికి ఈత సరిగ్గా రాదు, కానీ బతకాలని ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో వాడు ఏం చేస్తున్నాడు, చేతికి ఏమైనా ఆధారం దొరుకుతుందా అని వెతుక్కుంటున్నాడు. మొత్తానికి చేతికి ఏదో తగిలింది, అది తేలుతోంది, దాన్ని పట్టుకున్నాడు గట్టిగా, 2 చేతులతో పట్టుకున్నాడు, మునిగిపోవట్లా. ఇప్పుడు మునిగిపోవట్లా వాడు. కళ్ళు తెరిచి చూశాడు, అసలు ఏం పట్టుకున్నానా అని. మొసలి తోక పట్టుకొని ఉన్నాడు వాడు. వాడు ఎంతకాలం ఏమనుకున్నాడు, నేనేదో చెక్క బల్ల పట్టుకున్నాను, ఏదో పెద్ద కొయ్య ముక్క దొరికింది పట్టుకున్నాను అని అనుకున్నాడు. తీరా చూస్తే అది ఏంటట, మొసలి తోక. మొసలి తోక పట్టుకుని ఈస్తాడండి ఎవడన్నా? దేహం, ఈ శరీరాన్ని పట్టుకుని ఈదటం అంటే, ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకుని నాకు మోక్షం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పట్టుకున్నదే అనాత్మ, నీకు కావాల్సిందేమో ఆత్మ. అనాత్మని పట్టుకుని నాకు ఆత్మ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ముసలి తోక పట్టుకుని నేను నద్దాడుదామని ప్రయత్నం చేస్తే ఎట్లాగా అని చెప్పి ఆయన విషయాల గురించి చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారంటే, చూడరా, మామూలుగా కృష్ణ సర్ప విషాదపి అంటారు ఆయన. ఏమంటారంటే, ఇప్పుడు కృష్ణ సర్పం అంటే నల్లత్రాచు.
ఆ నల్లతాచు విషం అండి, ఒక బొట్టు, ఒక డ్రాప్ విషంతో కనీసం ఒక 12 నుంచి 15 మందిని చంపచ్చు ఒక్క డ్రాప్తో. అంటే అంత శక్తివంతమైనటువంటి విషం దాని కూరల్లో ఉంటుందన్నమాట. కానీ పాముకి పావుగా ఉండి నాకు నేనుగా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. వెళ్ళి దాన్ని ఏదైనా కోతి పని చేసో దాన్ని తోకదొక్క ఏదైనా చేశాను అనుకోండి, ఏం చేస్తుంది అది? కాటేసిన తర్వాత మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు బతుకుతారు అంతే. సరైనటువంటి యాంటీవెనం దగ్గరలో లేకపోతే అంతే, గోవింద, వెళ్ళిపోతారు, చచ్చిపోతారు వాళ్ళు. పాము కాటేస్తే ఆ విషం లోపలికి వెళ్తే చచ్చిపోతాం మనం, పాము కాటేస్తే కదా. కానీ ఆయన ప్రపంచం గురించి ఏం చెప్తారంటే శంకరాచార్యుల వారు, ఒరే పాము కాటేస్తే విషం ఎక్కి చచ్చిపోతారా, ఈ ప్రపంచంలో విషయాలు చూస్తే చచ్చిపోతా ఉంటాడు ఆయన. అది కాటేయక్కర్లా, దాన్ని చూసావా నువ్వు చచ్చావని అర్థం. ఇక్కడ 2వ అధ్యాయంలో ఇది మన చివరిలో వస్తుంది స్థితప్రజ్ఞ లక్షణాలు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాల్లో భగవానుడు చెప్తాడనమాట. 2 శ్లోకాలు కలిపి ఉంటుంది అది, ఆ సీక్వెన్స్ అంతా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నాశనం. ధ్యాయతో విషయాన్ పుంసః, ఏం చేసావురా నువ్వు? పెద్ద ఘనకార్యం అంటే, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, ఆ రఘువీరా కాంప్లెక్స్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా, అక్కడ ఏదో చీరల షాప్ ఉంది, నేనేం చేయలేదండి, చూసా అంతే. ఏం చేశా నేను? చూసా, అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం కనిపిస్తూ ఉంటుంది నా కళ్ళ ముందు? ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? అక్కడెక్కడో ఉంది, నీకు సంబంధించింది కూడా కాదు అది, నువ్వు అసలు ఆ దృష్టే లేదు నీకు. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఒకటే ఒక చెడ్డ పని చూసావు. ఆ చూడటంతోనే ఏమైపోయింది నీకు పని. ఇంటికి వచ్చిన తర్వాత ధ్యాయతో, ఇక ధ్యానం అన్నమాట. ఏమిటా ధ్యానం? దాంతో నెమ్మదిగా ఏమొస్తుంది? ఆ ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని సంగః ఉపజాయతే, దాని నుంచి నెమ్మదిగా సంగం, అటాచ్మెంట్. ఇప్పటిదాకా చూసా, ధ్యానం చేశా, ఇప్పుడేంటి? కావాలి. సంగాత్ సంజాయతే కామః, తీవ్రమైనటువంటి కోరిక, అది వచ్చే తీరాలి నా దగ్గరికి, దాన్ని నేను కట్టుకునే తీరాలి. అడిగారు ఎవరిని? ఆయన్ని. ఆయన ఏమన్నాడు? ఠాట్, నీకు బుద్ధి ఉందా లేదా? కిందటి నెలే కదా 8,000 పెట్టి కొనిచ్చాను, మళ్ళా ఇప్పుడు కొత్తగా అడుగుతావు? ఠాట్. క్రోధోభిజాయతే, ఏమొస్తుంది? కోరిక తీరకపోయేసరికి ఏమొస్తుంది? క్రోధం, కోపం వస్తుంది అన్నమాట. క్రోధాత్ భవతి సమ్మోహః, ఏమవుతుంది? క్రోధం వచ్చిన తర్వాత సమ్మోహం. ఆ కోపం వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు అనమాట. అప్పుడు లేస్తాయి ఇంట్లో గరిట్లు, అప్పడాల కర్రలు గాల్లో ఎగురుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో అన్నీ. నేను ఆ పని డిషా ఇంట్లో. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఎప్పుడైతే ఆ సమ్మోహం అనేటువంటి దాంట్లో పడిపోయిందో మన బుద్ధి కాస్త స్మృతి విభ్రమః, నా జ్ఞాపకం అంతా నేను కోల్పోతా, నా స్మృతి అనేటువంటిది నేను కోల్పోతా, నేనెవరు అనేటువంటిది మర్చిపోతా. చాలామంది చూడండి క్షణికావేశంలో మర్డర్లు అవి చేసేస్తుంటారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరండి. సమ్మోహ స్మృతి. నన్ను నడిపించేటటువంటిది నా జ్ఞాపకాలేనండి. నా జ్ఞానం అంతా నా జ్ఞాపకం రూపంలో ఉంది. అటువంటి జ్ఞాపక శక్తే ఆగిపోయింది అనుకోండి, నేనెవరో నేను మర్చిపోతా. నా జ్ఞానం పనిచేయదు. అక్కడ పనిచేయనప్పుడు నేనేం చేస్తాను? నాశనం.
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధి అనేటువంటిది నాశనం అయిపోతుంది. స్మృతి పోయింది అంటే బుద్ధి అనేటువంటిది నాశనం అయిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే నీ బుద్ధి అనేటువంటిది నాశనమైందో ప్రణశ్యతి, నాశనం అయిపోతావు. నా నాశనానికి కారణం ఏంటి? చూశా, అంతకు మించి నేనేం చేయలే. చూశావా గోవింద అంటే చూడకుండా ఎట్లా ఉంటాం సార్ మేము? భలేవారే మీరు. చూడకుండా ఎట్లా ఉంటాం? చూడండి, జాగ్రత్తగా చూడండి. చూసే విధానాన్ని మార్చుకోండి. ఇప్పటిదాకా మీరు చూసినటువంటి ప్రపంచాన్ని ఒక దృష్టితో చూశారు. ఇక ముందు చూడవలసినటువంటి విధానం ఇదిగో ఇది. ఇప్పటిదాకా నిన్ను నువ్వు ఇలా చూసుకున్నావు, ఇప్పటి నుంచి నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలి? నా బుద్ధిని సైతం జ్ఞానం ఏ చైతన్యం అయితే చైతన్యవంతం చేస్తోందో దాన్ని ఎవరు చైతన్యం చేయవలసినటువంటి అవసరం లేదు. నా లోపలే ఉండి ఏదైతే అన్నిటినీ చూస్తోందో దాన్ని నేను చూడలేకపోతున్నాను అని నిన్ను నువ్వు చూసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంతకాలం నేను ఒక రకంగా చూసుకున్నా, ఇక నుంచి నన్ను నేను ఇంకొక రకంగా చూసుకోవాలన్నమాట. కాబట్టి నా యాంగిల్ మారిపోవాలి, నా దృష్టి అనేటువంటిది మారిపోవాలి. అలా చేస్తే తప్ప ఆత్మతత్వం అనేటువంటిది మనకి అర్థం కాదు. తర్వాత ఏన విశ్వమిదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన ఆభారూపమిదం సర్వం యం భాంతమనుభాత్యేయం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.